నువ్వు కరెక్ట్ సమాధానం ఇవ్వలేకోకుండా నువ్వు కాల్ అన్నా ట్రాన్స్ఫర్ చేయి, నీ చేత కానప్పుడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయి, వాళ్ళ దగ్గరైనా మాట్లాడతాం కదా. ఇంతసేపు మాట్లాడి ఇప్పుడు ఇంతసేపు మాట్లాడేదానికి మాకు ఏమి చెప్పు. నేను బుక్ చేసినది ఇది చూడండి, ఇలా ఉంటుంది షర్ట్, ఇలా ఉంటుంది. బట్ నాకు వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి అదే షర్ట్ పైన వచ్చేసి లేబుల్ పైన సేమ్ ఉంది, పైన లేబుల్ పైన సేమ్ ఉంది, లోపల మాత్రం వేరేది ఉంది. ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఇది వచ్చింది బ్రస్. అంటే బ్రాండ్ అయితే అదే కంపెనీ బ్రాండ్ అదే కానీ కలర్ వేరే అగో బ్రాండ్ అదే, కంపెనీ వేరే కలర్, కంపెనీ కూడా అదే సేమ్, కానీ నాకు రావాల్సింది వేరే ప్రోడక్ట్ వచ్చింది. బట్ ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అడిగితే వాళ్ళు దీన్ని రీఫండ్ చేస్తున్నాము, రీప్లేస్మెంట్ చేయడం లేదంటున్నారు గైస్. కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు దీన్ని ఫ్రాడ్ చేసినాం మేము అది ఇది అని అంటున్నారు, లేదంటున్నారు, రీప్లేస్మెంట్ లేదంటున్నారు గైస్. వచ్చింది ఒకటి గైస్. నీవు రీప్లేస్మెంట్ చేస్తా నాకు అదే షర్ట్ పంపించండి అంటే వాళ్ళు పంపించడం లేదు. తర్వాత నేను రిటర్న్ పెడితే కూడా అమౌంట్ కూడా వ్యాలెట్ లో వేస్తామంటున్నారు. అకౌంట్ లో వేయడం లేదంటున్నారు. అదే నేను ఇప్పుడు మళ్ళీ అదే షర్ట్ నేను ఆర్డర్ పెట్టుకోవాలంటే నాకు వచ్చేసి అది 1347 రూపాయలు చూపిస్తుంది గైస్. అంటే దగ్గర 738 రూపాయలు ఎక్స్ట్రాస్ చూపిస్తుంది గైస్. నువ్వు బుక్ చేసింది ఎంత? 609 రూపాయలు గైస్. ఇప్పుడు పెరిగింది ఎంత? అది 730, అంటే 1347 అంటే 47 రూపాయలు, అంటే దగ్గర 738 రూపాయలు ఎక్స్ట్రా పే తీసుకోవాలి గైస్. విచ్ ఈజ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మోసం చేసినారు గైస్. అంటే ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్ గైస్, వాళ్ళు సాల్వ్ చేయలేకపోయినారు సార్ గైస్. సరే అది వ్యాలెట్ లోకి వేస్తారా ఇప్పుడు? ఇది అమౌంట్ ఇప్పుడు మిగతా అమౌంట్ వ్యాలెట్ లోకి వేస్తారా? మనం పెట్టింది వ్యాలెట్ లోకి వేస్తాడు. తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? కస్టమర్ సపోర్ట్ కే కదా ఇప్పుడు ఫోన్ చేసిండే, వేరే వాళ్ళు నీకు పర్సనల్ గా ఏమైనా ఫోన్ చేసినామా? ఇప్పుడు రీఫండ్ ఇప్పుడు వ్యాలెట్ లోకి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటా. అదే నేను అడిగాను, కరెక్ట్. అదే నేను అడుగుతాను, నాకు ఇప్పుడు రీఫండ్ లేక. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏముంది? ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆర్డర్ పెట్టుకో, మళ్ళీ అట్లాంటిది షర్ట్ పంపిస్తా, మళ్ళీ నాకు ఫోన్ చేయి, మళ్ళీ 3 గంటలకి మాట్లాడాను, నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అంతేనా? అట్లా ఇప్పుడు అమౌంట్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇట్లా దానికి ఎంత 3 గంటల మాట్లాడబట్టి నువ్వు ఏ రెస్పాన్సిబిలిటీ లేకోకుండా ఏం రెస్పాన్స్ లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఫోన్ ఇంతసేపు? నువ్వు కస్టమర్ కేరే నీ కస్టమర్ కేరే కదా నువ్వు కూడా. నేను ఇప్పుడు కాల్ చేయాల్సిండేది కూడా కస్టమర్ కేర్కే కదా. నువ్వు కరెక్ట్ సమాధానం ఇవ్వలేకోకుండా నువ్వు కాల్ అన్నా ట్రాన్స్ఫర్ చేయి, నీ చేత కానప్పుడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయి, వాళ్ళ దగ్గరైనా మాట్లాడతాం కదా. ఇంతసేపు మాట్లాడి ఇప్పుడు ఇంతసేపు మాట్లాడేదానికి మాకు ఏమి చెప్పు. ఏమని? నీకైతే డబ్బులు ఏమో నువ్వు ఇంకోటి ఆర్డర్ పెట్టుకో, దాన్ని నీకు అమౌంట్ వ్యాలెట్ లాగా వేస్తా ఉన్నావు అంతేనా? నాకేమో తప్ప అదే అమౌంట్ వ్యాలెట్ లేక ఏమో. ఇప్పుడు వద్దు, ఇంకోటి ఆర్డర్ పెట్టేది వద్దు, ఫ్లిప్కార్ట్ కథ వద్దు. ఇప్పుడు ఉండేది అమౌంట్ వ్యాలెట్ లాగా వేస్తే మేము ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని ఇంకా సాల్ చేసుకుంటాం ఫ్లిప్కార్ట్ తో. తెలుసా తెల్లవారుజాము లేకుంటే వాడు తెల్లారుగా నెంబర్ పంపి. అది ఏమి చేయలేకోకుండా ఇప్పుడు ఏమి డబ్బులు మా పోనీ అంతేనా? అదే చెప్తాను నేను, డబ్బులు అది 737 రూపాయలు పోనీ. వాళ్ళు 10 నుంచి మాట్లాడే దగ్గర నుంచి నేను కానీ ఉన్నా పక్కనే. పికప్ చేసుకుంటారు. 609 రూపీస్ అనేది 10 వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కస్టమర్ ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే అది డెలివరీ అయిన తర్వాత ఎంతైతే అమౌంట్ డిఫరెన్స్ వచ్చిందో అంత అమౌంట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ వ్యాలెట్ లో పంపిన తర్వాత ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ అమౌంట్ అనేది 609 రూపీస్ వచ్చిందంటే సో ఫర్దర్ గా 738 అనేది కస్టమర్ పే చేసిన ఫ్లిప్కార్ట్ వ్యాలెట్ లోనే ఉంటాయి. కానీ కస్టమర్ క్యాష్ కావాలనుకున్నారు, కస్టమర్ క్యాష్ లో యూజ్ చేసుకోలేదు. సో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసుకుంటే ఆ డబ్బులు యూజ్ చేసుకోవచ్చు, మొత్తం యూజ్ చేసుకోవచ్చు. 738 ఒకవేళ 738 కాకుండా 1000 రూపీస్ ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ అనేది 1000 రూపీస్ సరే సరే ఒక్క నిమిషం ఇప్పుడు నాకు అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు మళ్ళా షర్ట్ ఆర్డర్ చేయాలా అంటున్నావు అంతేనా?
అవును సార్, ఆర్డర్ చేస్తే ఆ 1340 పే చేస్తారు కదా, ప్రోడక్ట్ అనేది మరి 1340 పే చేసిన తర్వాత $700 కట్టాలి, 690 కదా మళ్ళీ 700 కట్టాలి. ఆ అమౌంట్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ ఫ్లిప్కార్ట్ వ్యాలెట్ లోకి వస్తుంది సార్. అది అప్పుడు కస్టమర్ ఆ వ్యాలెట్లో పోతే నేను ఈ ఆర్డర్ చేసుకుని సెట్ తీసుకొని మళ్ళీ నేను వేరే ఏదైనా పెట్టుకోవాలి అటు వ్యాలెట్లో ఫ్లిప్కార్ట్ వ్యాలెట్ లో ఉంటుంది. సో ఫర్దర్ ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసుకోవడానికి ఇంక కాదు ఈ ఫ్లిప్కార్ట్ వద్దు, ఇంకా ఈ ఫ్లిప్కార్టే వద్దు, ఎత్తిపోయింది. ఇంకా వీటి వరకు ఇప్పుడు 3 గంటల సేపు మాట్లాడి మా టైం బొక్క. అది కాదు ఈ సమస్య. నువ్వు డబ్బులు ఇప్పుడు ఉండేది అమౌంట్ ఆ షర్టే కాకోకుండా మిగతా ఇప్పుడు అమౌంట్ ఎంత ఉందో అది మొత్తం రీఫండ్ చేసేయి. ఆ షర్ట్ కూడా మనమే వాడుకుంటాం, యూజ్ చేసుకుంటాం. సరేనా? వ్యాలెట్లో పంపిస్తాను, పాసిబిలిటీ అయితే లేదు. అది వ్యాలెట్లోకి వేసాయి, నేను ఇప్పుడే రిటర్న్ పెడతా. అది సరే కాదు, నీవు కాకోకుండా ఇంకా మీ హెడ్ ఎవరైనా ఉంటారో వాళ్ళ కార్డ్నెస్ కాల్ పెడతావా? ఎవరికి కాల్ ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబిలిటీ లేదు సార్, ఎందుకంటే హోల్లో పెట్టేకి అయితే ఉంటుందా? హోల్లో పెట్టినది గంట సేపు అయిందయ్యా. ఓల్డ్ నేనేం గంట సేపు పెట్టలేదు సార్. 2 నిమిషాలకు ఒకసారి ఎంతసేపు అయింది అనుకున్నావు? 2:40 నిమిషాలు అయింది ఇప్పటికి మాట్లాడబట్టి నీ దగ్గర. గంట సేపు అయిందా? నువ్వు గంట సేపు మాట్లాడింటావు, 1:30 సేపు మాట్లాడింటావా? ఆమె 50 నిమిషాలు మాట్లాడింది సార్. ఇక్కడ ఉన్న రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేశానండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, మా పరిస్థితి చెప్పు. ఎప్పుడన్నా కానీ నువ్వే నెక్స్ట్ పో, కస్టమరే నెక్స్ట్ పో. మళ్ళీ ఇంకా నీకు అర్థమవుతుందా? మళ్ళీ మేము ఫ్లిప్కార్టే ఆన్ చేయము. ఇంకా అమౌంట్ కూడా రాదు, చేసేది లేదు సార్ ఫర్దర్ గా. ఈ అమౌంట్ రాకుండా మా చెట్టు కాకోకుండా ఈ ఫ్లిప్కార్ట్ యాప్ ఎట్లా మళ్ళీ పరిస్థితి ఏంది? ఎట్లా నాకు ఫ్లిప్కార్ట్ లో 50,000 బ్యాలెన్స్ ఉంది ఫ్లిప్కార్ట్ లో, ఆ అమౌంట్ కూడా కట్టనుందా ఉంది బ్రో. 25,000 నాకు ఎట్లా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అది అమౌంట్ ఉంది బ్యాలెన్స్, ఆ అమౌంట్ కూడా నా అమౌంట్ కూడా నేను కట్టనులే. నాది బ్యాలెన్స్ ఫ్లిప్కార్ట్ బిల్ లెటర్, ఆ అమౌంట్ కూడా నేను కట్టను. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు అప్పుడు ఎవరో చేస్తారు కదా కాల్ చేసేవాళ్ళు, నాకు అప్పుడు సొల్యూషన్ తీసుకుంటాను నేను. అయితే ఏమైనా ఈ యాప్ సివిల్ స్కోర్ దెంకపోతుంది అంతే. మన ఏం బులగా కాదు. నా సివిలే పోనాడు, ఏముంది పోతే పోనే సివిల్ స్కోర్ పోనీ, ఏమైతుంది అంతే. ఇంకో క్రియేట్ చేస్తా ఒక్కసారి తగ్గిందంటే మేలు కాదబ్బా. ఎప్పుడు పాన్ కార్డ్ నెంబర్ రాని నాకు ఈ ఫ్రాడ్ కంపెనీ చేసింది నన్ను, నేను ఇట్లా చేసిన క్రెడిట్ ఫ్రాడ్ ఇట్లా జరిగింది కదా. మా ఫ్రాడ్ చెప్పుకోండి ఎట్లా వస్తుంది సార్, అది వేరే షర్ట్ ఎట్లా వస్తుంది సార్? రాంగ్ ఐటమ్ వచ్చిందని ఫ్రాడ్ వచ్చింది, షర్టే వచ్చిందనేకేమి రాంగ్ వచ్చిందనేకేమి వేరే వచ్చిందనేకేమి. కింద పాడేస్తున్నాడు. 13,000 ఇది కూడా నేను తీసింది, దీని నాది కూడా మైక్ 13,000 ఇది ఫ్లిప్కార్ట్ లో తీసింది, ఇది కూడా 13,000 లక్షలు పెట్టినా కానీ మడ్డు గుడిచిపోతున్నాడు విచారన్న. వద్దు స్వామి నాకు ఈ బాధ పరిస్థితి. అది వస్తుంది, అది కూడా క్యాన్సిల్ చేసాం లేదు, మళ్ళీ వేరేది వస్తే ఎట్లదా? 33,000 పెట్టి ఫోన్ పెట్టినాం, V43 40 ఈయన 30,000 నువ్వు అవన్నీ వద్దాయా? అవన్నీ మాకు కూడా తెలుసు ఏం ఆర్డర్ పెట్టినావని. నువ్వు దీనికి సొల్యూషన్ చెప్పు. మేము కూడా ఇదే ఓపెన్ బాక్స్ పడుతుందిలే, అదే మేమే ఇచ్చేది ఓపెన్ బాక్స్ పడినా మేము డెలివరీ బాయ్సే. చెప్పు ఇంకా స్టోరీ ఇక్కడే, లేకపోతే ఎత్తదే అక్కడ. హలో, మన ఎంప్లాయ్ అడుగు కమిషనర్ కోర్టులో కేసు చేసి పడుతుందాం అక్కడ. ఏం లేదు, దీని మీద చేస్తాం, ఫ్లిప్కార్ట్ దాని మీద నాకు ఇట్లా మోసం జరిగింది. ఫ్లిప్కార్ట్ మీద కాదు, అన్నగారిని అడుగు. ఫ్లిప్కార్ట్ మీద నాకు ఇలా మోసం చేసిందని అడుగు చేస్తాం. నేను ఏదో ఆర్డర్ పెడితే ఏదో పంపించి నాకు ఇప్పుడు దాని రేట్ వచ్చేసి పెరిగింది, దానికి ఎవరు నాకు ఇస్తారు, ఫ్లిప్కార్ట్ ఇస్తుందా లేకపోతే క్లయింట్ ఇస్తుందా అని దాని మీద మినిమం ఇస్తారు.
అమౌంట్ నాకు లిక్విడ్ కావాలా నాకు వాలెట్కి నువ్వు వీలేవు కదా నాకు అవసరం లేదు అది మళ్ళీ ఒరిజినల్ సోర్స్ అకౌంట్ కావాలి నాకు ఏ అకౌంట్ నాది ఉందో లింక్ అకౌంట్ ఉందో నీ ఫ్లిప్కార్ట్ అకౌంట్కి ఆ అకౌంట్ కావాలి నాకు మళ్ళీ లేకున్నప్పుడు నాకు వద్దు మళ్ళీ అదే కదా ఇప్పుడు నేను నష్టపోతున్నా కదా నువ్వేం నష్టపోట్లే నీ కంపెనీ నష్టపోట్లే అదే దానికి ఏది కావాలో కన్జ్యూమర్ కోర్ట్ లో తెచ్చుకుంటారు వెనకలు ఉండేటివి డబ్బులు పెరిగిండే డబ్బులు కావాలా బాబు నువ్వు ఇంకేం మాట్లాడదు బాబు నీతో వేస్ట్ ఇంకా మాట్లాడి కూడా నువ్వునే కాదు నీకు ఏదైనా ఉంటే మీ కంపెనీ సీఈఓనో ఎవరో వచ్చి ఆడ కన్జ్యూమర్ కోర్టులో తెచ్చుకుంటాడు ఆయన నాకు గుడ్ విల్ పోయిందో ఏం కథ ఇంత ఇంక చెప్పండి నా టైం బొక్క నేను ఆ రోజు చేసిన పోతుంటే ఈ టైం వరకు నాకు ఎన్ని రోజులు బొక్క అయిందో దానికి కూడా అంతా రివాల్ట్ ఇస్తాడు బాబు నాకు అన్నీ తెలుసు బాబు నన్ను తెలుసుకోకుండా మాట్లాడలే నువ్వు ఏదో సొల్యూషన్ చేస్తావా నీకు ఫోన్ చేసిన నేను అంతే కాల్ లిఫ్ట్ చేయడం నీ రోజు చేసిన తప్పు ఈ రోజు నువ్వు హలో చెప్పు అదే చెప్తున్నా నువ్వు ఆ రోజు ఎవరు మాట్లాడుకుంటారు దాని విషయం నువ్వు దీని గురించి ఏం మాట్లాడద్దు ఇంకా నన్ను ఏ రోజు నుండి బుక్ చేసినానో ఏ రోజు నాకు డెలివరీ అయిందో డెలివరీ అయిన పోతుంటే నాకు రిటర్న్ ఆప్షన్ కి ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులకి ఆ టైం కంతా కన్జ్యూమర్ కోర్టులో వాడే పే చేస్తాడు నాకు ఏది సార్ అట్లా పాసిబుల్ ఉండదు సార్ అంటాడు వాడు నువ్వు ఏమని చేసుకో బాబు నాకు ఫస్ట్ అది పికప్ క్యాన్సిల్ చేయదు రీఫండ్ క్యాన్సిల్ చేయి ఫస్ట్ క్యాన్సిల్ చేయదు ప్రాబ్లం కానీ నువ్వు రీఫండ్ క్యాన్సిల్ చేయి నేను చెప్తా క్యాన్సిల్ చేయి ఫస్ట్ నీ కంపెనీ బండారం అంతా బయటపడిపోతావు ఫోన్ నీ కంపెనీ బండారం అంతా బయటపడి ఇంకా యూట్యూబ్లోన దేశవ్యాప్తంగా నువ్వు తిరుగుతూనే ఉంటావు నీ కంపెనీ ఏనా దానికి సొల్యూషన్ ఖచ్చితంగా ఇవ్వలేడు ఇవ్వాల సొల్యూషన్ ఇవ్వాల ఏం నువ్వు విషయాన్ని మంట విడిపోయినా రోజు 1300 ఒక మాటలో డౌట్ అప్ప కస్టమర్ కూడా ఈ రోజు 2:30 గంటలు చేయమంటే అమ్మ భోజనానికి కూడా పోలేడు వాడు ఈ రోజు ఆడ కస్టమర్ అయితే ఉచ్చల పోయిస్తుంది ఇప్పటికి ఆయన మాట్లాడి వాడికి వీడిని కలిపింది నాకే మళ్ళీ 40-50 నిమిషాలు ఫ్రాడ్ కాబట్టి వ్యాలెట్లోకి వేస్తాను అంటున్నావు 737 వ్యాలెట్లోకి వేస్తున్నావు నువ్వు ఫ్రాడ్ కాబట్టి నీ కంపెనీ నువ్వు కాదు నీ కంపెనీ ఫ్లిప్కార్ట్ కంపెనీ ఫ్రాడ్ కాబట్టి నాకు వ్యాలెట్లోకి 737 రూపాయలు వేస్తాను అంటున్నావు మరి నువ్వు టీం దగ్గర నుండి అప్డేట్ చేసుకో అదే టీం దగ్గర నుండి అప్డేట్ చేసుకో నాకు రీప్లేస్మెంట్ కావాలా నాకు రిటర్న్ వద్దు నాకు వద్దు అంత అంత పెద్ద నాకు వద్దు నాకు రీప్లేస్మెంట్ కావాలా నాకు రిటర్న్ నాకు రీఫండ్ అవసరం లేదు నాకు ఇదే కదా నీ గంటన్నర చెప్తున్నావు నీకు ఇదే చెప్తున్నా నేను నాకు అదే షర్టే కావాలా లేనప్పుడు నువ్వు లేదా షర్ట్ అవైలబుల్ లేదని చెప్పి పెట్టాలి నాకు లేదంటే నాకు నీ షర్ట్ ఉండేది నా దగ్గర ఉంటుంది నాకు రీఫండ్ చేయ అమౌంట్ పాసిబిలిటీ లేదు కదా నేను ఇప్పుడు చెప్తున్నా కదా నీది ఇప్పుడు వచ్చావన్నీ నీ రికార్డ్ అంతా పాసిబిలిటీగా వస్తుంది చూడు కుమార్ గారు అన్ని వస్తాయి చూడు అన్ని వస్తాయి చూడండి కుమార్ గారు అవును కుమార్ గారు నువ్వు చెప్పినావు కదా కుమార్ గారు అన్ని వస్తాయి కుమార్ గారు నాకు వద్దు వ్యాలెట్లోకి వద్దు కుమార్ గారు నేను వ్యాలెట్లోకి ఇస్తే నన్ను 1460 రూపాయలు నష్టపోతాను వ్యాలెట్లోన ₹2 కాదు 1460 అవును సార్ నువ్వు చెప్పింది కరెక్టే సార్ నువ్వు 1460 కాదంటున్నావు కదా సార్ 1460 ఈడ 737 నువ్వు ఇస్తావు సార్ నాకు అమౌంట్ ఈడ నువ్వు ఇస్తావు సార్ అది అమౌంట్ క్యాష్ రూపంలో నువ్వు ఇస్తున్నావు నాకు అమౌంట్ 1447 నువ్వు ఇస్తున్నావు సార్ నీ కంపెనీ ఇస్తుందా సార్ నాకు అక్కడ మరి ఫ్రాడ్ చేస్తున్నావు కాబట్టి సార్ ఆడ ఫ్రాడ్ చేస్తున్నావు కాబట్టి ఇచ్చినావు సార్ ఇస్తావు సార్ అది కూడా ఇచ్చినావా నాకేమన్నా క్యాష్ రూపంలో ఇస్తున్నావు సార్ నువ్వేమన్నా వ్యాలెట్లోకి ఇస్తున్నావు సార్ వ్యాలెట్లోకి ఇస్తే నా కష్టాలు వ్యాలెట్లో నుండి తీరుతాయి సార్ ఆ వ్యాలెట్లో అమౌంట్ నాకు కష్టాలు తీరుస్తాయి సార్ నా వ్యాలెట్లో అమౌంట్ 737 రూపాయలు నా వ్యాలెట్లో అమౌంట్ నా కష్టాలు తీరుస్తాయి సార్ ఏం చేస్తావు సార్ ఆర్డర్ ఇదే సరిగా పంపలేదు సార్ మిగతా సరిగా పంపిస్తారని ఎట్లా చెప్పగలను సార్ నేను ఫస్ట్ టైం కదా సార్ ఇది 4వ సారి జరగడము 4వ సారి ఎంతవరకు కొట్లాడి అయిపోయింది సార్ ఇది 4వ సారి సార్ కస్టమరు 4వ సారి లేదు సార్ పాసిబిలిటీ లేదు ఆ వీడియో కూడా పెడతాం సార్ నాకు రావాల్సిన షర్ట్ ఏదో మీరు పంపించిన షర్ట్ ఏదో మీ కామెంట్స్లోనే మీరు చెప్పుకోండి సార్ మీ కంపెనీ సీఈఓ చెప్పుకుంటారా ఎవరు చెప్పుకుంటారా అవన్నీ చేసుకోండి సార్ నేను పాసిబిలిటీ లేదు నీతో మాట్లాడే కూడా నాకు ఓపిక లేదు నాకు కూడా ఆకలి అవుతుంది
కస్టమర్తో 2 గంటలు 2 గంటల సేపు కస్టమర్తో మాట్లాడుతున్నావు. 2 గంటల 10 నిమిషాలే మీరు మాట్లాడబట్టి నా దగ్గర ఇంతవరకు అయింది. కస్టమర్ ఏం వర్క్ చేస్తున్నాడు ఏం కథ అని ఆలోచించకుండా కస్టమర్కి మీరు ఇంతవరకు అయింది సాల్వ్ చేయలేకపోయినారు. మీరు సాల్వ్ చేస్తానంటే అది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది మీవేనే అంటే నీ ఎంత లెక్క మీరు మాట్లాడుతున్నారు కస్టమర్కి. నీ ఎంత లెక్క మళ్ళీ మీ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి నీ ఎంత లెక్క చెప్తుంది. ఇవే చేసుకోండి, ఇదే మీకు ఇచ్చేది మేము, లేకుంటే లేదు అనేటట్లు మాట్లాడుతున్నారు. చిల్లరగా చెప్తున్నారు మీరు. ఇదే పాసిబిలిటీ ఉండేది, ఇదే మీరు చేసుకోండి. మళ్ళీ ఎట్లా చెప్తారు అది కస్టమర్ ఇదేంది కస్టమర్ యొక్క మనోభావాలు దెబ్బతినేలేదా? నువ్వు అదే చేసుకోవాలా అంటే నేను సచ్చి కానీ నేను ఏదంటే మనసు చంపుకొని కానీ అదే నేను యాక్సెప్ట్ చేయాలా అంటే ఒక రౌడీజం లెక్క చేస్తుంది మీ కంపెనీ. ఇప్పుడు ఒక రౌడీజం లెక్క అలా కాదు సార్, చేస్తున్నారు సార్. ఇడ మీరు చంపుకొని చేస్తున్నారు. అక్కడ ఒక రౌడీజం లెక్క చేస్తున్నారు సార్. ఒక రౌడీజం లెక్క అంటే నేను చెప్పిందే నీ ఎంత లెక్క. ఏది పాసిబిలిటీ ఉంది సార్? బ్యాంక్ అకౌంట్ పంపిస్తేటట్లుంటే తీసుకోండి, లేదంటే వద్దు. నాకు వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చిందంటే వ్యాలెట్లో అమౌంట్ నేను పర్చేజ్ చేయాలి మీ దగ్గర. అప్పుడు నేనేమేమి నష్టపోతున్నాను? 737 అనేది నేను నష్టపోతున్నా. స్పీకర్లోనే పెట్టుదా అదే సార్, ఇప్పుడు నువ్వు వ్యాలెట్లో పంపిస్తావు, నేను ఆ అమౌంట్ వాడుకోలేను సార్. నా కష్టాలు నేను ఆ వ్యాలెట్లో అమౌంట్ తీర్చుకోలేను కదా. మీరు రెవల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్, నాకు కరెక్టే సార్. మీరు రెవల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, తప్పు లేదు. మీదేం తప్పు లేదు. మీ కంపెనీ అనేది మీ ఏం చెప్తుందో అది చేస్తున్నారు. ఇప్పుడు నాకు మీ కంపెనీ చెప్పింది నేను సాటిస్ఫైడ్ కాదు కదా. అవును బాబు, ఇప్పుడు నాకు 10 రూపాయలు టీ తాగేకి కావాలా? ఇప్పుడు నేను వ్యాలెట్లో నుండి వాడుకుంటానా? తీసుకుంటానా బాబు చెప్పు. మళ్ళీ నేను 730 ఎట్లా తీసుకుంటున్నారు సార్? మీరు మీ కంపెనీ ఎట్లా తీసుకుంటుంది సార్ 730? 730 రూపాయలు ఎట్లా తీసుకుంటుంది సార్ మీ కంపెనీ? అలా కాదు సార్, ఎట్లా తీసుకుంటుంది సార్ దానికి చెప్పు సార్. నేను విత్ లిక్విడా విత్ ఏది యూపీఐఎస్ఆ ఏది యూపీఐ ద్వారానా? ఏ రకంగా తీసుకుంటుంది? ఇప్పుడు నేను కొనిన షర్ట్ కూడా ఏ రకంగా తీసుకెళ్ళింది? అది విత్ లిక్విడ్లో తీసుకెళ్ళిందా యూపీఐ ద్వారా తీసుకెళ్ళిందా? క్యాష్ ఆన్ డెలివరీ ఎట్లా తీసుకెళ్ళింది? యూపీఐ ద్వారా చేసిన నేను ఆన్లైన్ పేమెంటే చేసిన క్యాష్ ఆన్ డెలివరీ కానీ. మళ్ళీ ఊకినే నేను మీకు వ్యాలెట్లోకి వేస్తానంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి సార్? నా పాసిబిలిటీ కూడా నేను చెప్తాను కదా, నేను వ్యాలెట్లోకి వేస్తానులే మీకు అంటున్నాను కదా, ఒప్పుకుంటారా? మళ్ళీ అలా ఏం కాదంటే సార్ నాకు ఏందో విషయం చెప్పు సార్. నేనేం చెప్తున్నా మీకు చెప్పిన క్లియర్ కట్గా చెప్తున్నాను. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు ఉన్న విషయం ఒకటే చెప్తున్నా. నాకు వచ్చిన షర్ట్కి రీప్లేస్మెంట్ కావాలా, రీఫండ్ అయితే వద్దు నాకు. మీరు రీప్లేస్మెంట్ పాసిబిలిటీ లేదు, మీ క్లయింట్తో మాట్లాడుకొని వద్దు నాకు చెప్తే నేను రీప్లేస్మెంట్ అయితే నాకైతే రిటర్న్ వద్దు. అది నాకు రిటర్న్ అవసరం లేదు. లేదా మీరు ఇంకో ఏదో అమౌంట్ పే చేయండి, నీకు అమౌంట్ వేస్తామంటున్నారు కదా, ఆ అమౌంట్ నాకు వ్యాలెట్లో కాకుండా నా అకౌంట్కి వచ్చేటట్లు చూసుకోండి. ఆల్రెడీ చెప్పండి చూడండి, రిటర్న్ అనేది రిటర్న్ రిజిస్టర్ చేస్తారు సార్. ఆల్రెడీ చెప్పాను కదా సార్ ఇందాక మీకు. రిటర్న్ రిజిస్టర్ మీరు కెనరా బ్యాంక్ చేయమన్నారు కదా, రిటర్న్ అనేది మా తరఫు నుంచి వేసేది సార్. ఏ అమౌంట్ పడుతుంది కెనరా బ్యాంక్ ఏం చెప్పండి? కాబట్టి బ్యాంక్ అయితే రాదు సార్. ఇప్పుడు మీరు కెనరా బ్యాంక్ అంటున్నారు కదా, నా అమౌంట్ అది కూడా నా అమౌంట్ ఎంత వేస్తున్నారు మీరు? 690. నేను కట్టిన అమౌంట్ నాకు వేస్తున్నారు 690 రూపాయలండి. 690 రూపాయలు 9 రూపాయలు వేస్తున్నారు. వేరే అమౌంట్ వేయట్లేదు మీరు, ఎక్స్ట్రా అమౌంట్ ఏం వేయట్లేదు నాకు. అవును సార్, ఎక్స్ట్రా అమౌంట్ వేయలేదు. మళ్ళీ నేను ఎక్స్ట్రా అమౌంట్ నేను 737 కడుతున్నాను మళ్ళీ తెలుసా? 737 కడుతున్నా ఎక్స్ట్రా అమౌంట్. వ్యాలెట్లో కాలేదు, నాకు టీ తాగాలప్ప. నువ్వు ఇప్పుడు వ్యాలెట్లో నీ నీ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందప్ప, నాకు పంపిస్తారా? నేను టీ తాగాల, 10 రూపాయలు పెట్టి టీ తాగాల. వ్యాలెట్ అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు 10 రూపాయలు టీ తాగాల, నేను పంపించుకుంటాను. నాకు అవుతుందా? మరి పాసిబిలిటీ లేనప్పుడు ఎట్లప్ప? నాకు ఇప్పుడు ఆ 730 అనేది నాకు వాల్యుబుల్ కదా. నీకు పాసిబిలిటీ లే, నాకు పాసిబిలిటీ లే. నాకు ఆ 730 అనేది నాకు పాసిబిలిటీ కదా.
నాకు కావాలి కదా, నాకు అవసరం కదా అది. డబ్బులు వద్దు నాకు. వద్దు, నాకు ఈ డబ్బులు ఇచ్చేది వద్దు, ఏమొద్దప్ప. నా షర్ట్ రీప్లేస్మెంట్ చేయండి దయచేసి. మీకు కోరుకుంటుంది ఇదే, నా షర్ట్ రీప్లేస్మెంట్ కావాలి. మరి కాదంటే నేను మళ్ళీ కానీ మాట్లాడుకుంటాను మీ దగ్గర. ఇది ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ అవుతుంది, చూసుకోండి. నాకు పంపిస్తాను, అది పంపి, నాకు వీడియో పంపి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, కామెంట్స్లో అప్లోడ్ చేస్తాను కింద పంపి. కచ్చే ఇది నీ చేసిన పని నాకు ఏది నచ్చలేదు. నాకు వచ్చిందేదో రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది. నువ్వు ఏదే నీవు చెప్పినట్ల నువ్వే నీ అంతలాగా చెప్తే మేము ఇక్కడ వినలేము. అంటే ఫ్లిప్కార్ట్ అనేది ఒక నియంత అనేది అయిపోయింది ఇక్కడ. మరి అదే కదా బాబు, నువ్వు చెప్తున్న ప్రాబ్లం ఏమైంది? కస్టమర్ సాటిస్ఫైడ్ కావాలంటే కస్టమర్కి నువ్వు ఒకటే ఆప్షన్ ఇచ్చి నువ్వు ఇదే చేయాలా, ఇదే చేసుకో అని అంటున్నావు. బాబు 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 నువ్వేమని చెప్పు. నువ్వు చెప్పేదానికి కస్టమర్ అనేవాడు అగ్రి కావాల. ఇప్పుడు వాడు సాటిస్ఫైడ్ అయితేనే నీ కంపెనీ సాటిస్ఫైడ్. వాడిచ్చే రేటింగే నీ కంపెనీకి వస్తుంది. వాడిచ్చే రేటింగే కదా. వాడు సాటిస్ఫైడ్ కాకున్నప్పుడు నువ్వు ఏ రకంగా నీ కంపెనీ అని బెస్ట్ అనుకుంటావు? నువ్వు ఇస్తే బెస్టా, నేను ఇస్తే బెస్టా కంపెనీ? నువ్వు చెప్తున్నావు అర్థం చేసుకున్నావు అని మాట్లాడుతున్నావు కానీ ఇంతవరకు అయింది. ఇప్పుడు నేను ఇస్తే నీ కంపెనీ బెస్టా, నువ్వు ఇస్తే బెస్టా నీ కంపెనీ? నువ్వు చెప్తే నాకు బెస్టా నీ కంపెనీ? చెప్పు, ఎవరు కస్టమర్ ఎక్స్పీరియన్స్ బెస్టా, నువ్వు కంపెనీ ఎంప్లాయ్ బెస్టా? చెప్తే బెస్టా? చెప్పు బాబు. నీవు క్వశ్చన్లో నేను అన్ని రకాలు చెప్తున్నాను, అన్ని ఆలోచించేస్తున్నా. నీకు దానికి ఏమంటున్నా, నువ్వు ఇంకోసారి కూడా మీ వాళ్ళతో మీ పక్కన వాళ్ళతో ఇంకోరితో మాట్లాడుకొని కానీ నాకైతే ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. నేను ఇచ్చిన ఆప్షన్లు నీ ఆప్షన్ అయితే నాకు నచ్చలేదు, నాకు సాటిస్ఫైడ్ కాదు. నువ్వేం నాకు అమౌంట్ ఇప్పుడే నాకు అకౌంట్ కొట్టద్దు. వీడు రిటర్న్ తీసుకోమన్నాక నేను మళ్ళీ ఆర్డర్ పెడతా చూడు, అప్పుడు నాకు వచ్చేటప్పుడు నేను అమౌంట్ పే చేస్తా, అప్పుడు ఎందుకు నేను నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టంటున్నా. బాబు నువ్వు చెప్పిన కరెక్టే బాబు. నేను చెప్తాను, వింటావా? ఇప్పుడు నేను అదే అమౌంట్ నేను ఇంకోటి చెప్తా. నేను షర్ట్ కొనుక్కుంటా, షర్ట్ తీసుకుంటా, షర్ట్ రిటర్న్ పెడితే నువ్వు నాకు రీఫండ్ 1347 చేస్తావా, ఓన్లీ 609 చేస్తావా? అప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చెప్తాను, నేను సొల్యూషన్ నేను చెప్తా. ఇప్పుడు నాకు ఆల్రెడీ 737 రూపాయలు వేస్తానంటున్నావు కదా రీఫండ్ వ్యాలెట్లకి వేస్తానంటున్నావు కదా. ఎంత డిఫరెంట్ అమౌంట్ ఉందో నేను ఆర్డర్ చేసిన తర్వాత నాకు వ్యాలెట్లకి వేస్తాను అంటున్నావు. ఓకే రైట్. ఇప్పుడు నేను అదే ఆర్డర్ నేను రిటర్న్ పెడతా, నా వ్యాలెట్ అమౌంట్ అట్లే ఉంటుందా? రిటర్న్ చేస్తా. మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు కదా. నేను చెప్పింది ఇప్పుడు నా వ్యాలెట్లో అమౌంట్ అట్లే ఉండాలి కదా, నాకు రీఫండ్ కావాలి కదా. నన్ను క్యాషే కదా ఇచ్చినప్పుడు. బాబు నేను చెప్పింది నాకు అర్థమైంది. నీకు అర్థమైందే. నేనేమంటున్నా, నేను 1347 రూపాయలు నీకు కడుతున్నా. నేను రిటర్న్ పెడతాదాన్ని, నువ్వు వ్యాలెట్లోకి వేస్తావో ఏవో తర్వాత విషయం. ఆ వ్యాలెట్లో అమౌంట్ నువ్వు వేసావు చూడు, ఆ వ్యాలెట్ అమౌంట్ అట్లే ఉంటుందా? ఎంత వస్తుంది అప్పుడు? 1347 పే చేస్తే ఆల్రెడీ మనం మీరు ఆర్డర్ చేస్తారు 739 అనేది వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి, సో ఇంకా 609 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ రాకుండా నాకు ఆ వ్యాలెట్ అమౌంట్ కూడా నాకు క్యాష్ లేకుండా రావాలి. ఎట్లా వస్తుంది అప్పుడు ఎవరు నష్టపోతా? ఆ వ్యాలెట్ అమౌంట్ కూడా నాకు క్యాష్ రూపాయలకి రాలి. అప్పుడు ఎవరు నష్టపోతుంది అంటే నేను అదే ఆ షర్ట్ నచ్చుకోకుండా మళ్ళీ నేను రిటర్న్ పెట్టినా కూడా నాకు వచ్చేది 609 రూపాయలే. అప్పుడు నేను 737 రూపాయలు నేను ఆల్రెడీ మళ్ళీ కట్టినట్లాడ. వ్యాలెట్లో ఉండే వ్యాలెట్లో అమౌంట్ కూడా నాకు రావాలంటున్నా. అప్పుడు క్యాష్ రూపంలో రావాలి కదా. నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు వ్యాలెట్లోకి వేస్తామంటున్నావు కదా. నాకు వ్యాలెట్లోకి లేదు, నాకు క్యాష్ రూపంలో కదా. నేను రిటర్న్ పెట్టినప్పుడు నాకు క్యాష్గా కానీ ఇచ్చింది, నాకు క్యాష్ లేదు. నువ్వు వ్యాలెట్ వెనక్కి తీసుకో. నీ వ్యాలెట్ అప్పుడు నీ వ్యాలెట్ నువ్వు వెనక్కి తీసుకోలేవు కదా అప్పుడు. మళ్ళీ నీకు ఆప్షన్ ఉండదు అంటున్నావు, నాకు ఆప్షన్ ఉండదా ఇక్కడ? నువ్వేమంటున్నా, నువ్వు చెప్పిన ప్రకారమే నేను ఇప్పుడు నీ ప్రకారమే నేను పోతున్నా. నిన్ను రిటర్న్ పెట్టి నాకు వ్యాలెట్లకే అమౌంట్
నేను నా అదే ప్రోడక్ట్ నాకు నచ్చుకోకుంటే నేను రిటర్న్ పెడతా. చెప్పేది బాబు, నేను రిటర్న్ పెడతా. రిటర్న్ పెడితే దాని అమౌంట్ నాకు ఎంత రావాలా? 1347 రూపాయలు నాకు రీఫండ్ కావాలా. అంటే నీ వ్యాలెట్ నీ అమౌంట్ నువ్వు వెనక్కి తీసేసుకుంటే నాకు అమౌంట్ అంత రావాలా. నువ్వు వాడు ఏమంటున్నావు, ఆ వ్యాలెట్ అమౌంట్ మీకు ఆల్రెడీ వేసినాం కదా, నీకు 609 రూపాయలే వేస్తామంటున్నావు. అంటే అప్పుడు కూడా నాకు క్యాష్ రూపంలో నువ్వు వేయవు, అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవు. వ్యాలెట్లో ఉంది కదా, నీకు మిగతా అమౌంట్ ఎంత వేయాలో అంతే వేస్తానంటున్నావు. మళ్ళీ అప్పుడు ఎవరు బాబు నష్టపోతుంది? నేను కదా బాబు నష్టపోతుంది. నువ్వు చెప్పింది అన్ని రకాలు మాట్లాడుతున్నావు కదా. నేను రిటర్న్ పెట్టినప్పుడు కూడా నాకు అమౌంట్ ఎంత వేస్తావు? 609 రూపాయలు వేస్తావు. నేను చేతులుంటేమో 1347 రూపాయలు కట్టింటాను. 1340 పే చేస్తారండి. మీరు ఏమన్నారన్నా మీరు 1340 నేను పే చేస్తానమ్మా, నీకు బ్యాంక్ అకౌంట్కి పే చేస్తాను. పే చేసిన తర్వాత అమౌంట్ డిఫరెన్స్ వస్తుందా? డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ వ్యాలెట్లో ఉండిపోతే కాబట్టి తర్వాత నాకు 1340 రూపాయలు రిఫండ్ వస్తుందని అడిగారు. ఒకవేళ మీరు రిటర్న్ చేస్తే 1340 వచ్చి ఆ వ్యాలెట్ వచ్చి 700 కట్ అయిపోతుంది. కట్ అయిపోవాలా? కట్ అయిపోతుందా? కట్ అయిపోతుంది. సరే, వేరే కస్టమర్ కేర్ నెంబర్ కలపమన్నాను. వీడి లేదంట, ఇంక వేరే వాళ్ళతో లేవు, ఇంత ఏం అవసరం లేదు. నాకు అది రీఫండ్ కూడా క్యాన్సిల్ చేయ బాబు. అది రిటర్న్ కూడా క్యాన్సిల్ చేయ. నేను రిటర్న్ పెట్టిన నాకు దాన్ని సాల్వ్ కావాలి. నాకు అది కష్టం. అది నాకు అవసరం లేదు. అది నేను క్యాన్సిల్ చేస్తా కదా, నా సైడ్ నుండి క్యాన్సిల్ చేస్తా. నేను కస్టమర్ కేర్ క్యాన్సిల్ నా సైడ్ నుండి నేను క్యాన్సిల్ చేస్తా దాన్ని. వాళ్ళు ఎవరైనా ఎట్లా అని చెప్పి నేను ఇంకోటి నాకు సాల్వ్ కాలేదు. నాకు ఏం అవసరం లేదు. అది నేను కస్టమర్ కేర్తోనే మాట్లాడుకుంటా. నాకు అన్ని దాంట్లో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, నేను అన్ని సబ్మిట్ చేసినా కదా. రైట్ లేండి మీరు అన్ని చెప్పినారు కదా, ఓకే రైట్. ఈరోజు జరిగినటువంటి దృశ్యంలో అన్న విచారణ బాధపడుతూ కస్టమర్ కేర్ తో ప్రాబ్లం సాల్వ్ కాలేదు. 1.5 hours అయింది. 1.5 hours అయింది, 3 గంటలు అవుతుంది. 3 hours అయింది. సారీ, నేను ఇప్పుడు రోజే బయటికి వెళ్ళింది. ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ 3 గంటలు మాట్లాడి బారు చూడే 2.5 గంటల సేపు ఈ దాన్ని మాట్లాడతా. హలో నేను ఇవ్వను, నేను రిటర్న్ కూడా ఇవ్వను. నేను ఎవడు నువ్వు ఆ రోజు మాట్లాడాలి, వాళ్ళ కంపెనీ వాడు మాట్లాడాలి, నాకు రీప్లేస్మెంటే కావాలా. లేకుంటే వదిలేపా. నువ్వెంత ఇబ్బంది పడుతున్నావు, కష్టపడుతున్నావు. నువ్వెందుకు కష్టపడుతున్నావు వాడా? మళ్ళీ నువ్వెందుకు కష్టపడుతున్నావు దాంట్లోనా? నువ్వెందుకు కష్టపడుతున్నావు? ఎవడు ఇడా అబ్బాయి? నువ్వు చెప్పిన పని ప్రకారం చేసుకుంటూ పోతే ఎవరు నష్టపోయేది ఇడా?